వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం. స్వాతంత్ర దినోత్సవం తర్వాత ఉద్యోగులకు సంబంధించి పెండింగ్ బకాయిలపై అయితే ఇప్పుడిప్పుడే కొన్ని అప్డేట్స్ అయితే రావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగుల సమస్యలపై ఏపీ జేఏసీ అమరావతి ఉద్యమాన్ని తీవ్రతరం అయితే చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ఉద్యోగులకు రావాల్సిన బకాయిలు, ఆర్థిక ప్రయోజనాలు, మధ్యంతర భృతి, డిఏలు, అదేవిధంగా పీఆర్సీ వంటి అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళిన ఆశించిన స్థాయిలో అయితే పరిష్కారం కాలేదని, స్వాతంత్ర దినోత్సవం రోజు ఇస్తామన్న ఒక్క హామీ కూడా నిలబెట్టుకోలేదని అయితే ఇందులో భాగంగా ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు గారు అయితే ఆరోపించారు. ఉద్యోగులకు ప్రభుత్వం నుంచి 40,000 కోట్లకు పైగా బకాయిలు అయితే చెల్లించాల్సి ఉందని బొప్పరాజు పేర్కొన్నారు. ఉద్యోగులు కొత్తగా ఏమీ అడగడం లేదని, తమకు చట్టబద్ధంగా రావాల్సిన హక్కులు, ఆర్థిక ప్రయోజనాలనే కోరుతున్నామని కూడా చెప్పారు. తమ సొంత జీతాల నుంచి దాచుకున్న డబ్బును తిరిగి అడిగే ఉద్యోగులను ప్రజల ముందు తప్పుగా చూపించడం సరికాదని కూడా అన్నారు. అలాగే ఉద్యోగుల ఆత్మగౌరవాన్ని కాపాడుతామని కూడా ప్రభుత్వం చెప్పిన విషయాన్ని గుర్తు చేస్తూ, ఉద్యోగులకు రావాల్సిన న్యాయమైన ఆర్థిక ప్రయోజనాలను సకాలంలో చెల్లించకపోవడం ఉద్యోగుల ఆత్మగౌరవాన్ని కాపాడటమేనా అని బొప్పరాజు ఈ యొక్క సందర్భంగా ప్రశ్నించారు.